నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. నగర సంకీర్తన కళాకారుల గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరం పులకించింది. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామ స్మరణలతో మార్మురోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం 5 గంటలకు సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, మధు, విక్రమ్ స్వామి, బ్రహ్మానందం, పద్మావతి, సిద్ధమ్మ, అరుణమ్మ, జయమ్మ, పార్వతి, మునేంద్రరెడ్డి, కోటి, మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, బాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు. శనివారం ఈ శ్రావణ మాసంలో మహావిష్ణువుకి అతి ప్రీతమైనటువంటి మాసము. అందులోనూ ఈ మాసమందు ఈ శ్రావణ మాసంలో చక్కగా వరలక్ష్మి వ్రతము, అదేవిధంగా ఆడికీర్తిగా మనకి తిరుమల క్షేత్రంలో అతి వైభవంగా ఈ యొక్క శనివారం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క 7వ వారము, చివరి శనివారము 7 రోజులు. 7వ రోజు శనివారం 7 కొండల మీద కూర్చున్నటువంటి భగవంతుడు ఆ యొక్క శని దోషాన్ని పోగొట్టడానికి భక్తులందరికీ 7 కొండల మీద కూర్చుని శనీశ్వరుని యొక్క నల్ల రూపాన్ని ధరించి, ఆ యొక్క నలుపు వర్ణాన్ని ధరించి అందరి భక్తులను కోరికలు తీర్చడానికి, శని దోషం నుండి విముక్తి కావడానికి ఈ శ్రావణ మాసం చాలా విశిష్టమైనటువంటిది. ఈ మాసంలో నిత్యం ఎవరైతే పూజలు, పునస్కారాలు, నామ సంకీర్తన, భజన కీర్తనలు, అదేవిధంగా మహావిష్ణు ఆరాధన, నారాయణ భక్తులుగా ఉండి ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈ శ్రావణ మాసము విశిష్టమైనటువంటిది. అందులో శ్రావణ పౌర్ణమి కూడా చాలా విశిష్టమైనటువంటిది ఈ మాసంలో వస్తున్నది. కాబట్టి అందరు భక్తులు ఈ తిరుపతి పుణ్యక్షేత్రమునందు శ్రీ శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయ సన్నిధానంలో శనివారం రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల వరకు నామ సంకీర్తన చేసుకుంటూ తిరుమాడ వీధుల్లో 4 వీధుల్లో పురవించి అందరూ భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ భక్తులను అందరూ కూడా ఆ 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి, ఆ విధంగా గోవిందరాజుల స్వామి వారు ఎల్లవేళలా కాపాడుతూనే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఇంకా పెద్ద నగరంగా చేసి మన భక్తులందరికీ విశ్వసనీయంగా ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మరి కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యమైన దినము ఈ శనివారము. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ గోవిందరాజ స్వామి గుడి ముందర అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఎటువంటి పుణ్య పాపాలు పోవడానికి ఈ భజన మందిరంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని ఒక్కసారి ఈ యాత్రలో పాల్గొనండి. మీకు ఏ విధంగా ఉంటుందో మళ్ళీ మీరే చూడండి. ఒక్కసారి పాల్గొన్నారంటే మీరు మళ్ళా ప్రతిసారి వచ్చేదానికి మీకే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము మన తిరుపతి నగర సంకీర్తన మండలి తరఫున ఈ యొక్క సంకీర్తన జరుగుతుంది. అందులో స్వామివారి దయ వల్ల, ఈ సంకీర్తన మండలి వారి దయ వల్ల నేను కూడా రోజు ప్రతి వారము వస్తున్నాను. సో మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే భగవంతుడి ప్రణామాలు చేసుకుంటూ, నామాలు జపించుకుంటూ, భక్తి భజనలు చేసుకుంటూ ఇవి ఆనంద పరస్పరం తేలిపోయే కొద్దికి ఎంతో మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. సో తిరుపతి ప్రజలు అందరినీ కోరుకునేది ఒకటే, అందరూ వచ్చి తమ వద్దు ఒక్కసారి చెప్పినట్టు అందరూ ఒక్క వారం వచ్చి పోతే మళ్ళీ మీకే రావాలనిపిస్తుంది. సో అవకాశం అందరికీ ఇచ్చినట్టు భగవంతుడికి అందరూ రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. గోవింద. అవధాన విద్యలోని పలు రకాల విన్యాసాలకు నిలయం అవధాన బాలభాస్కరము పుస్తకమని తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను దేశ విదేశాల్లో 3 శతావధానాలు, 87 అష్టావధానాలు నిర్వహించానని తెలియజేశారు. అందులో భాగంగా మొదటి 50 అష్టావధానాలను అవధాన బాలభాస్కరము పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చారని తెలియజేశారు. ఈ పుస్తకాన్ని గత నెల 25, 26, 27 తారీఖుల్లో తనకు గురువైన త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వారణాసిలో నిర్వహించిన శతావధానంలో ఆవిష్కరించారన్నారు.
కాగా తెలుగు భాష పట్ల మక్కువ గల విద్యార్థులకు, తిరుపతి ప్రజలకు ఈ అవధాన బాలభాస్కరము పుస్తకాన్ని ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా అవధాన బాలభాస్కరం పుస్తకాన్ని ప్రదర్శించి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అవధాన బాలభాస్కరము పుస్తక ప్రచురణకు హార్దిక సహకారం అందించిన ఏఐసిసి సభ్యురాలు కిడంబి ప్రమీలమ్మ, శ్రీచక్ర హాస్పిటల్స్ మరియు వుడ్ సైడ్ హోటల్స్ అధినేత్రి డాక్టర్ అర్చన, పుస్తకానికి ముందు మాట రాసిన శతావధాని ఆముదాల మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శతావధాని భరత్ శర్మ వారిని చాలువలతో సత్కరించారు. నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. తల్లిదండ్రుల ఆశీస్సులతో, గురువుల ఆశీస్సులతో 2021 నుండి నవంబర్ మాసం నుండి మొదలైనటువంటి అవధాన ప్రస్థానంలో ఎందరో విద్వద్వరేణ్యుల ఆశీస్సులతో ఈ వేల్టి వరకు 87 అవధానాలు పూర్తయినటువంటి సందర్భంగా అందులో మొదటి 50 అష్టావధానాలను ఒక పుస్తకంగా అవధాన బాలభాస్కరం అనేటటువంటి పేరుతో ఈవేళ తిరుపతి ప్రజల సమక్షంలో విద్వద్వరేణ్యులు హార్దికంగా సహకరించినటువంటి వదాన్యుల సమక్షంలో ఈవేళ అవధాన బాలభాస్కరం పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నానండి. ఇదివరకే జూలై 25, 26, 27 తేదీలలో పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో మా గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల కరకమలముల మీదుగా కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఆవిష్కరింపబడిన ఈ 50 అవధానాల సంకలనం ఈవేళ తిరుపతి ప్రజలందరూ, అందులోనూ మా స్వంత నగరమైనటువంటి ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదనగా ఈ పుస్తకాన్ని ఈవేళ సమర్పించుకుందామనేటటువంటి తలంపు. మొట్టమొదట ఈ అవధానాల వైపు, అదేవిధంగా పద్యం వైపు, ఒక ఆధ్యాత్మిక సంస్కారం వైపు నన్ను నడిపించినటువంటిది మా తల్లిదండ్రులు శ్రీమతి శైలజ గారు, శ్రీ రాజీవలోచన శర్మ గారు. వారి యొక్క దీవెనలు, వారి యొక్క వాత్సల్యంతోనే ఈ అవధాన సాహితీ ప్రస్థానం అనేది మొదలైంది. అందువలన మా తల్లిదండ్రుల పాదపద్మాలకే నమస్కరిస్తూ ఈ అవధాన బాలభాస్కరం పుస్తకాన్ని వారికి అంకితం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదట ఆంతర్జాలిక అవధానాలను ప్రారంభించి నన్ను అవధాన రంగంలోకి ప్రోత్సహించినటువంటిది సాహితీ బంధు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, అనంత ఛందస్ సంస్థ వ్యవస్థాపకులు, కాకినాడ వాస్తవ్యులు. అదేవిధంగా మొట్టమొదటి ప్రత్యక్ష అవధానం అంటే 4వ అష్టావధానం త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు ప్రణవ పీఠాధీశ్వరులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు తమ ఏలూరు పీఠంలో వారి సంచాలకత్వంలో మొట్టమొదటి వేదిక అష్టావధానాన్ని చేసేటటువంటి మహాభాగ్యాన్ని తమ వాత్సల్యంతో, ఆశీస్సులతో నాకు కల్పించారు. ఇదే క్రమంలో ఇక్కడ ఆసీనులై ఉన్నటువంటి మాన్యులు, విద్వద్వరేణ్యులు, శ్రీ శతావధాని కళారత్న పురస్కార గ్రహీతలు, అవధాన విద్వన్మరాళ బిరుదాంకితులు శ్రీ ఆముదాల మురళి గారు ఎంతో వాత్సల్యంతో, తమ ఆశీస్సులతో అనేక నా యొక్క అవధాన ప్రస్థానాలలో నాకు తోడుగా నిలిచి నన్ను ప్రోత్సహించినటువంటి సహృదయమూర్తి. వారికి అనేక నమస్కారాలను సమర్పిస్తూ, ఇక అవధానాలు అనేటటువంటి అవధానం అనే ప్రక్రియ ఎంత క్లిష్టమైనటువంటిదో, ఆ అవధానాలనేటువంటి ప్రక్రియలో చెప్పబడినటువంటి పద్యాలను రక్షించుకోవడం అనేటటువంటిది, ఆ రక్షించుకున్నటువంటి పద్యాలను ప్రపంచానికి సమర్పించాలనేటటువంటిది కూడా అంతే కష్టమైనటువంటి ప్రక్రియ. ఇందుకు సాహితీ సేవలో తాము సైతం భాగమవుతామంటూ మా కుటుంబం పట్ల, అవధాన విద్య పట్ల, సరస్వతీదేవి పట్ల ఉండేటటువంటి భక్తితో, గౌరవంతో, అభిమానంతో ఈవేళ మాన్యులు మా నాన్నమ్మ గారికి ఎంతో పూర్వమిత్రులు, ఎంతో సహృదయమూర్తి అయినటువంటి ఏఐసిసి సభ్యురాలు, సంఘ సంస్కర్త్రి శ్రీమతి కిడంబి ప్రమీలమ్మ గారు, అదేవిధంగా శ్రీచక్ర హాస్పిటల్స్ హోటల్ వుడ్ సైడ్ అధినేత్రి శ్రీమతి అర్చన భట్ గారు, మాతృ సమానురాలు వీరు, అదేవిధంగా మా నాన్నగారి శ్రేయోభిలాషులైనటువంటి ఎస్ఆర్కే సిటీ వ్యవస్థాపకులు శ్రీ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మా నాన్నగారి బాల్యమిత్రులైనటువంటి శ్రీ పురిగిళ్ల మాధవి గారు, వెంకటరామప్రసాద్ గారు దంపతులు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి శ్రీ చింతలపల్లి ప్రదీప్ గారు, వీళ్ళందరూ కూడా తమ వాత్సల్యంతో అవధాన విద్య పట్ల, మా కుటుంబం పట్ల ఉండేటటువంటి విశేష ఆదరంతో హార్దికంగా ఈ పుస్తకానికి సహకరించినటువంటి వదాన్య శేఖరులు. వారందరికీ కూడా మరోమారు నమస్కరించుకుంటూ ఈవేళ ఈ
అవధాన బాలభాస్కరం పుస్తకం గురించి అదే తమ స్పందనను తెలియజేయవలసిందిగా మాన్యులు శ్రీమతి ప్రమీలమ్మ గారిని సవినయంగా అభ్యర్థిస్తూ ఊరిలో శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మనసా వాచా కర్మణ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా చిరకాల మిత్రురాలు శంకరమ్మ అంటే వీరి నాన్నమ్మ, చిన్న వయసులో మేమిద్దరము స్నేహితులు. ఎందుకు స్నేహితులయ్యామో, ఆమె మహిళా సంక్షేమ శాఖలో సంఘ కార్యక్రమాలకే అధిపతి. నేను ఉద్యోగం లేకుండానే సంఘ సేవలో విలీనమైన దాన్ని. మేమిద్దరము కలిసి ఎన్ని కార్యక్రమాలు చేశామో మాకు లెక్క చెప్పడానికి చేత కాదు. అన్ని కార్యక్రమాలు చేశాము. ఆమె వృద్ధురాలైపోయింది, నేను వృద్ధురాలైపోయినాను. కానీ మా చిరంజీవి ఈరోజు భరత్ శర్మ ఇంత గొప్పవాడుగా సాహితీవేత్తగా అవడం చూసి, భరత్ శర్మ కన్నా చిన్న వయసులో రాజీవలోచని తెలుసు నాకు, చిన్న పిల్లలుగా. ఆమె వాళ్ళ తల్లి చంద్రగిరిలో హ్యూమన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. అప్పటి నుంచి ఆ స్నేహము అలాగే 50 సంవత్సరాలుగా స్నేహం కొనసాగుతూనే ఉంది. ప్రతి కార్యక్రమంలో కలుస్తూనే ఉంటాము. ఏ కార్యక్రమంలో, ఏ సంఘ సేవలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ఈ సరస్వతి మీద ప్రేమతో నేను కొలిచేదే సరస్వతి దేవిని. నాకు ఇష్టదైవం కూడా సరస్వతి. ఆ సరస్వతి మీద ప్రేమతో సాహిత్యం పట్ల ఎవరికి అభిమానం ఉన్నా, ఎవరు సాహిత్య సేవ చేస్తున్నా వారే నాకు దైవ సమానం. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఎందుకంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ సాంప్రదాయం పరిడి వెళ్ళాలంటే పిన్న వయసు నుంచే అలవడాలి. వృద్ధాప్యంలో అలవడదు. పిన్న వయసు నుంచే అలవడిందంటే వాళ్ళు సరస్వతి సమానులు. అందుకే వాళ్ళు నాకు దైవ సమానులు. భరత్ శర్మ వయసులో చిన్నవాడైనా దైవ సమానులు. ఈ సాహిత్యాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఆ తల్లిదండ్రులు ధన్యజీవులు ఆ బిడ్డని కన్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో ఎంత శ్రమ ఉంటుందో తెలుసు. ప్రతి కార్యక్రమం తీసుకుంటే దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే ఎంతో శ్రమ పడాలి. దానిలో లబ్ధి ఎంత ఉంటుందని కాదు, మనం ఎంత చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చగలిగినామో, చేయగలుగుతామో అనేది ముఖ్యము. ఆ రకంగా వాళ్ళు కూడా ఇందులో లబ్ధిని ఎదురు చూడకుండా బిడ్డను ఆ విధంగా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చేసిన సాహితీ ప్రియులందరికీ మరొక మారు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా ఉప్పలదడియం భరత్ శర్మ 87 అష్టావధానాలు పూర్తి చేయడం, 3 శతావధానాలు చేయడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. అలా చేసినటువంటి అవధాన పద్యాలను గాలికి వదిలేయకుండా వాటిని జాగ్రత్తగా వ్రాసిపెట్టి వాటిని పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చి లోకాంకితం చేయడం ఇది మరింత ముదావహమైనటువంటి విషయం. అవధానాలకు తిరుపతికి విడదీయరానటువంటి సంబంధం ఉంది. మొట్టమొదటి సహస్రావధానం తిరుపతిలోనే జరిగింది. సహస్రావధానం చేసినటువంటి వారు శ్రీ మేడసాని మోహన్ గారు. మేడసాని మోహన్ గారు ఈ ఊర్లో ఉండడం అది మిగిలినటువంటి వాళ్లకు ఒక ప్రేరణ వంటిది. ఆ ప్రేరణతో ఈ ఊర్లో 5 అవధానులు ఉన్నారు. మేడసాని మోహన్ గారు, మాడుగుల అనిల్ కుమార్ గారు, తర్వాత ఆముదాల మురళి, ఉప్పలదడియం భరత్ శర్మ, పాలడుగు శ్రీచరణ్ గారు. పాలడుగు శ్రీచరణ్ గారు అమెరికాలో ఉంటారు, ఈ ఊరి వారే. ఇట్లా 5 అవధానులు ఉన్నటువంటి ఒకానొక పట్టణం ఏదైనా ఉంది అని అంటే అది తిరుపతి మహాపట్టణం. ఈ పట్టణంలో ఇంతమంది అవధానులు ఉండగా అందరికంటే పెద్దవారు మేడసాని మోహన్ గారు అయితే అందరికంటే చిన్నవాడు మన ఉప్పలదడియం భరత్ శర్మ. వయసులో చిన్నవాడే కానీ ప్రతిభలో ఎవరికీ తీసిపోనటువంటి వాడు, గొప్ప ప్రతిభావంతుడు. పురాకృత పుణ్య విశేషం వల్ల కావచ్చు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల కావచ్చు, అతనికి ఉన్నటువంటి శ్రద్ధా భక్తుల వల్ల కావచ్చు, అతను చేసేటువంటి నిరంతరాయమైనటువంటి కృషి వల్ల కావచ్చు, పఠనం వల్ల కావచ్చు, అతను చాలా చక్కగా పద్యం అల్లడం నేర్చుకున్నాడు.
అంతటితో ఆగకుండా పద్యాన్ని ఆసువుగా చెప్పడం నేర్చుకున్నాడు. అవధానాలు చేయడంలో కూడా ప్రవేశించి చాలా చిన్న వయసులోనే బుడిబుడి నడకల వయసులో పద్యం రాసే నేర్చుకొని నూనూగు మీసాల వయసులో అవధానంలోకి ప్రవేశించి నిండా 20 ఏళ్ళు రాకముందే చక్కగా 87 అష్టావధానాలు 3 శతావధానాలు చేసి ఈరోజు ఆ అవధానాల పుస్తకాన్ని విడుదల చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇది ఒక వరవడి లాంటిదన్నమాట. అంటే అవధానాలు చేసిన వాళ్ళంతా ఆ పద్యాలు విన్నప్పుడు ఆ సభలో ఉన్నటువంటి 100 మందో 50 మందో 200 మందో వాళ్ళు మాత్రమే వింటారు. ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్లకు ఏం ప్రశ్న అడిగారు, ఏం పద్యం చెప్పినారు అనేది తెలియకుండా పోతుంది. అందుకని వాటినన్నింటినీ జాగ్రత్తగా ఒక పుస్తక రూపంలో తెస్తే పుస్తకానికి 100 ఏళ్ళ ఆయుష్. కాబట్టి ఈ 100 ఏళ్ళ చరిత్ర రాసుకోవడానికి అవధాన చరిత్ర కావచ్చు, సాహిత్య చరిత్ర కావచ్చు, వీటిని నిర్మాణం చేయాలంటే ఇవన్నీ ఆకరాలుగా ఉంటాయి. కాబట్టి సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఆకరమైనటువంటి గ్రంథాలని తీసుకొని వచ్చేటువంటి విధంగా అవధాన బాల భాస్కర బిరుదాంచితులైనటువంటి ఉప్పలదడియం భరత్ శర్మ కృషి చేయడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ఈ పుస్తకం వెలుగు చూడడానికి కృషి చేసినటువంటి పెద్దలు, ఆశీర్వదించినటువంటి వాళ్ళు, ఆర్థిక సాయం చేసినటువంటి వాళ్ళు, హార్దిక సాయం చేసినటువంటి వాళ్ళు అందరికీ కూడా అవధాన విద్య తరపున నేను అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అవధానం లేదా సాహిత్యము ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఆలంబన లేకపోతే నిలబడవు. నిరాలంబంతో శోభించేటువంటివి కాదు. మనకు సామెత ఉంటుంది, బంగారు పళ్ళెరానికైనా గోడదాపు అవసరమని. అట్లా ఎంత గొప్ప వ్యక్తికైనా సరే, ఎంత ప్రతిభామూర్తికైనా సరే ఒక వేదిక అవసరం ఆ ప్రతిభను ప్రదర్శించడం కోసం. ఆ వేదికలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు, ఏర్పాటు చేసిన తర్వాత ఈ విధంగా పుస్తకంగా రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వెన్నుదన్నుగా నిలిచినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, భరత్ శర్మ ఎంత ప్రతిభ కలిగినటువంటి వాడో అంత వినయ సంపన్నుడు, గురుసేవ తత్పరుడు. ఆ మూర్తిభవించినటువంటి సరస్వతి వాళ్ళ గురువులు ఆశీర్వాదం, తల్లిదండ్రుల యొక్క అభిలాష, ఈ రెండు కలగలిసి భరత్ యొక్క కృషి ఫలించడానికి తోడ్పడుతూ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో చదువులు అనంటే చదివితే ఇంజనీరింగ్ చదవాలి లేదా డాక్టర్ చదవాలి, మిగతావన్నీ చదువులు కాదు అని అనుకునేటువంటి అభిప్రాయంతో తల్లిదండ్రులు అందరూ ఉన్నటువంటి రోజుల్లో తమ బిడ్డ తనకు నచ్చినటువంటి రంగంలో రాణిస్తే చాలు అని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి శ్రీమతి శైలజ గారు, శ్రీ రాజీవలోచన శర్మ గారు నిజంగానే అభినందించదగినటువంటి వారు. అటువంటి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఇటువంటి కుమారుడు, ఇదంతా కూడా ఎంతో సరైనటువంటి సమన్వయంగా భావిస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇతోధికమైనటువంటి అభ్యుదయ పరంపరతో ఇక మరొక సహస్రావధానం ఈ ఊర్లో జరగాలి అని అంటే మనం ఆశలు పెంచుకోవచ్చు అనే విధంగా కృషి చేస్తూ ఉన్నటువంటి భరత్ శర్మకు ఏ రోజైనా మళ్ళీ ఒక సహస్రావధానం చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఇంకొక ప్రెస్ మీట్ పెడతాడని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది మన భరత్ శర్మ మన భారతావనికి చేస్తున్నటువంటి ఒక మహాయజ్ఞం, సరస్వతి యజ్ఞం అంటారు కదా, అటువంటిది. ఆ మహాయజ్ఞానికి ఏదో కొన్ని సమిధల రూపంలో మేము ఉపయోగపడ్డామనన్న మహాతృప్తి నాకు చాలా ఎక్కువగా ఉంది. అందులో ఇటువంటి వాళ్ళ పక్కన నన్ను సమానంగా కూర్చోపెట్టడానికి నేను ఎన్నో జన్మల పుణ్యం చేస్తున్నానని నా భావన. ఎందుకనంటే ఈ కలియుగంలో లక్ష్మీ కటాక్షం అన్నది ఎటువంటి రూపంలోనన్నా రావచ్చు నా ప్రకారంగా, కానీ సరస్వతి కటాక్షం రావాలనంటే ఎన్నో జన్మల అదృష్టము, ఎన్నో జన్మల పుణ్యము, తరువాత తనలో అంత దృఢ శక్తి ఉండాలి. తాను ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని అనుకోవడము,
దానికి తోడు తల్లిదండ్రుల మరియు సరైన గురువుల నిదర్శనము ఇవన్నీ ఉంటేనే ఇటువంటి గొప్ప ఇది సాధించడానికి సాధ్యపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది బాలభాస్కర్ అంటున్నాడు కదా, ఇది మామూలు ఉదయ భాస్కరుడు మాత్రమే, ఇది ఒక జస్ట్ చముకు లాంటిది మాత్రమే. ఇటువంటిది భాస్కరుడు అనేక రూపాలుగా కొన్ని ఎన్నో ఇటువంటి సాహిత్య రచనలు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ భరత్ శర్మకు మరియు అనేక రకమైనటువంటి ఇటువంటి ఫ్యూచర్లో ఎటువంటి తనకు ఏదైనా సహాయం కానీ ఎటువంటి ఇది ఉన్నా కూడా మాలాంటి వాళ్ళు మీకు ఎంతోమంది ఉంటారు, మీరు అనుకోండి చాలు. మనం గట్టిగా అనుకుంటే ఈ ప్రపంచమే మనకు అన్ని రకాలైన సాధ్యత కలిగిస్తుందని అంటారు కదా, అట్లా గట్టిగా అనుకుంటే నేను కాకపోయినా నాలాంటి వారు ఎంతోమంది ఉంటారు. మీరు మీ ప్రయత్నాన్ని ఇదే రకంగా కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆశీర్వచనాలు. అవధానం ఒక ఎత్తు ఆపై తదీయంబైన పద్యావళిన్ భువి రక్షించుట ఒక్క ఎత్తు. అవధానం ఒక ఎత్తు ఆపై తదీయంబైన పద్యావళిన్ భువి రక్షించుట ఒక్క ఎత్తు. పిదపన్ పొత్తంబుగా శాశ్వతోద్భవ రూపం విడుటొక్క ఎత్తు. పిదపన్ పొత్తంబుగా శాశ్వతోద్భవ రూపం విడుటొక్క ఎత్తు. కనుకన్ భాషాంబికా సేవ కోరి వదాన్యత్వము సంతరించుకొను భూరిస్వాంతులన్ మ్రొక్కెదన్ అని విచేసినటువంటి వారందరికీ కూడా నమస్కరిస్తూ ఈ అవధాన పుస్తకానికి తమ ముందు మాటలు అందించినటువంటి మాన్యులు త్రిభాషా మహాసహస్రావధాన వర్యులు బ్రహ్మశ్రీ వత్తిపర్తి పద్మాకర్ గురువు గారికి, సాహితీ బంధు బ్రహ్మశ్రీ తోపెల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, అష్టావధాని అవధాని రత్న బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారికి, మాన్యులు శతావధాన విద్వన్మరాళ శ్రీ ఆముదాల మురళి గారికి, అదేవిధంగా సాహితీ ప్రభాస అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి, అదేవిధంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా ఉన్నటువంటి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా పుస్తకానికి తమ హార్దిక సహకారాలను అందించినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్క మారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా సన్మాన కార్యక్రమం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దేశం ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद मांगा. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స.
అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో హీరో సుహాస్, నటులు అశ్విన్ బాబు, ఆది, సంగీత దర్శకుడు తమన్, డ్రమ్స్ శివమణి కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. మంచి దర్శనం అయిందండి. టీటీడీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి దర్శనం ఏర్పాటు చేశారు. మా అశోక్ గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. నా తమిళ సినిమా స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ వారం నుంచి. అందుకనే దర్శనానికి వచ్చాను. స్వామిని ఒకసారి దర్శించుకుని వెళ్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని ఇంకా దర్శనం చేసుకుని ఇంకా చెన్నై వెళ్తున్నాను తమిళ షూట్. తెలుగు ప్రస్తుతానికి తమిళ్ జరుగుతుందండి. తెలుగు కూడా ఒకటి జరుగుతుంది. ఫస్ట్ తమిళ్ డెబ్యూ కదా, అందుకనే ఒకసారి దర్శించుకోవడానికి వచ్చాను. అది వెట్రిమారన్ గారి ప్రొడక్షన్ అండి. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు, నర్సుల క్వార్టర్స్ నిరుపయోగంగా మారి డంపింగ్ యార్డును తలపిస్తోంది. ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వహించే డాక్టర్లు, నర్సుల కోసం ఏర్పాటు చేసిన ఈ క్వార్టర్స్ను వినియోగించక నిరుపయోగంగా మార్చారు. ప్రస్తుతం హాస్పిటల్లో పనికిరాని వస్తువులను తీసుకువచ్చి ఇక్కడ పడవేయడంతో క్వార్టర్స్ ఓ డంపింగ్ యార్డులా తయారై పాములు, విష పురుగులకు, కీటకాలకు నిలయంగా మారింది. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు నివాసం కోసం నిర్మించిన క్వార్టర్స్ నిరుపయోగంగా మారాయి. గత కొన్నేళ్లుగా విధులు నిర్వహించే డాక్టర్లు, నర్సులు ఇక్కడ నివాసం ఉండకుండా వదిలిపెట్టడంతో క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకుంది. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో పనిచేసే అధిక మంది డాక్టర్లు, నర్సులు తిరుపతిలో నివాసాలు ఉంటూ శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తిస్తున్నారు. క్వార్టర్స్ ఉన్నప్పటికీ ఇక్కడ నివాసం ఉండడానికి ఇష్టపడకపోవడంతో దశలవారీగా ఈ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం క్వార్టర్స్ ప్రాంగణమంతా హాస్పిటల్లో వృధాగా మారిన వస్తువులను తీసుకువచ్చి పడవేశారు. దీంతో క్వార్టర్స్ డంపింగ్ యార్డును తలపిస్తోంది. పనికిరాని వస్తువులన్నీ పడేయడంతో ఇక్కడ పాములు, తేళ్లు, విష పురుగులు, కీటకాలు చేరాయి. హాస్పిటల్కు వచ్చిన వారు, రోగులు, వారి బంధువులు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాలన్న క్వార్టర్స్ నుంచి పాములు, తేళ్లు వస్తాయన్న భయంతో అక్కడ కూర్చోవడానికి సైతం భయపడుతున్నారు. మొన్నటికి మొన్న హాస్పిటల్పై దాడి ఘటన జరిగితే సూపరింటెండెంట్ గాని, ఇతర ఉన్నత వైద్య సిబ్బంది గాని అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్వార్టర్స్ను రెడీ చేయించి హాస్పిటల్ ఉన్నత వైద్య సిబ్బంది రాత్రిపూట ఇక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపరాత్రి వేళ హాస్పిటల్కు ఏదైనా డెలివరీ కేసు వస్తే ఉన్నత వైద్య సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి ఉండడంతో వెంటనే తిరుపతి మెటర్నిటీకి రెఫర్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీకాళహస్తి మార్గమధ్యంలోని మేర్లపాక వద్ద టోల్ గేట్ నిర్వాహకులు అధిక టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి వెంటనే టోల్ ఆపరేటర్ను తొలగించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. టోల్ వసూలు ఆపరేటర్లపై విచారణకు ఆదేశించడంతో మేర్లపాక టోల్ గేట్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న సాయి కంపెనీ కలెక్టింగ్ తీరుపై సామంచి ఫిర్యాదుతో కేంద్ర మంత్రి ఆదేశంతో ఆపరేటర్ను తొలగించనున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.